బ్రింజాల్ సాప్లింగ్స్ అయిపోయాక పప్రికా సాప్లింగ్స్ వేసాను. ఇక్కడ ఒక 3-4 రోస్ వేసాను. పప్రికాస్ జస్ట్ నేను కొన్ని సీడ్స్ వేసాను. అవి చూస్తే బీభత్సంగా వచ్చేసాయి. అయినన్ని ప్లాంట్స్ డొనేట్ కూడా చేసేసాను. మిగిలినవి నేను పెట్టుకున్నాను, కానీ మిగిలినవి కూడా నాకు చాలా ఎక్కువనే అనిపిస్తుంది ప్రస్తుతానికి. కానీ కొన్ని ఎక్సెస్గా పెట్టేసింటాను, కొన్ని స్నేల్స్ తిన్నా, వెదర్కి చనిపోయినా అన్నట్లు. దానివల్ల ఇంకా వదిలేసాను. ఇప్పుడు అయితే అది ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. దాని తర్వాత ఇది చిక్కుడుకాయలు 2 వెరైటీస్ వేసాను. ఒకటి చిక్కుడుకాయలు, ఇంకొకటి వచ్చి అనపకాయలు అనమాట. అనపకాయలు అంటే మనం ప్యూర్ ఆంధ్ర సైడ్ వెళ్ళాము అంటే అనపకాయలని బాటిల్ గార్డ్ అంటారు. ఆ బాటిల్ గార్డ్ గురించి నేను అంటలేదు. కర్ణాటక సైడు అనపకాయలు అన్నీ దొరుకుతాయి. చిక్కుడుకాయల్లోనే ఇంకొక వెరైటీ, దాంట్లో సీడ్ మాత్రమే తింటారు, బయట ఉన్న ఫైబర్ని పడేస్తారు. సో ఆ 2 వెరైటీస్ వేసాను. ఆ అనపకాయలు నా పెద్ద కూతురికి చాలా ఇష్టం, దానివల్ల వేసాను. ఇవి చిక్కుడుకాయల్లో కూడా 2 వెరైటీస్ ఉన్నాయి. నేను అన్నిటినీ చెట్టు వెరైటీస్ అంటే తీగ వెరైటీస్ కాదు ఇవి. అన్ని చెట్టులోనే పొట్టిగానే ఉంటాయి, అందులోనే పూత వచ్చేస్తుంది, కాయలు కూడా వచ్చేస్తాయి అనమాట. సో ఆ వెరైటీస్ని ప్రిఫర్ చేశాను. మనకి ఇక్కడున్న వెదర్కి ఇవి మాత్రమే సక్సీడ్ అయ్యాను నేను. కొందరికి వైన్స్లో కూడా ఫ్లవర్స్ వచ్చి కాయలు కాసాయి అన్నారు, కానీ నేను కొన్ని ఏళ్ళుగా ట్రై చేస్తున్నాను. మేబీ నేను సక్సీడ్ కాలేకపోయాను. కాయలు అయిపోయిన వెంటనే స్పేస్ ఉంటే కనుక అక్కడ నేను 2 వుడ్ పోల్స్ పెట్టి నెట్ కట్టేసి 2 తీగ వెరైటీస్ వేసాను అనమాట. ఇవి వచ్చి కుకుంబర్ ప్లాంట్స్. ఇప్పుడు నేను చూపిస్తున్న ఎగ్జాక్ట్ ప్లాంట్ ఏ వెరైటీనో నాకు తెలీదు. టోటల్గా నేను ఇయర్ 3 వెరైటీస్ ట్రై చేస్తున్నాను. అందులో ఇది ఏదో తెలీదు. సైడ్ బ్రాంచెస్ తీసేస్తున్నాను. మీ అందరికీ ఈ టిప్ తెలిసే ఉంటుంది. అవి తీసేసాము అంటే అది బాగా ఎదిగి మంచిగా బలమైన కాయలు ఇస్తుంది కుకుంబర్ ప్లాంట్. ఇక్కడున్న వెరైటీ వచ్చి గోవా వెరైటీ. లాస్ట్ టైం బర్త్డే వీడియో చేసినప్పుడు చెప్పాను కదా, ఆయన సీడ్స్ ఇస్తే ఇయర్ సో చేస్తాను అని చెప్పి, అదే ఇది. ఈ సీడ్స్ కోసమే నేను హైడెల్బర్గ్ వరకు వెళ్ళాను అంటే నమ్ముతారా? నిజమండి. హైడెల్బర్గ్కి వెళ్ళి ఈ సీడ్స్ కలెక్ట్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ సెక్షన్ స్టార్ట్ అయ్యేకి మధ్యలో కొంచెం స్పేస్ మిగిలితే అందులో టొమాటో చెట్లు వేసాను. టొమాటోకి కాంబినేషన్ బసిలికం. ఇవి మంచి ఫ్రెండ్లీ ప్లాంట్స్. బసిలికం టొమాటో యొక్క టేస్ట్ని, ఫ్లేవర్ని పెంచుతుంది. అట్లనే టొమాటో చెట్లకు వచ్చే చీడపీడల్ని కూడా తగ్గిస్తుంది అనమాట. అంతేకాదండో, ఈ బసిలికం టేస్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, సూపర్ మార్కెట్లో దొరికే దానికంటే కూడా. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే మర్చిపోతారు దాని టేస్ట్.